రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడం వల్లే సీఎం రేవంత్ అదానీ ఇచ్చిన 100 కోట్లు తిరస్కరించాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కొసరు మాత్రమే తిరిగిస్తే సరిపోదు, 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటి అని ప్రశ్నించారు. రాహుల్ రేవంత్ రెడ్డిలలో ఎవరు పిచ్చోల్లో వాళ్ళే తేల్చుకోవాలని చురుకలు అంటించారు. ఇకపై అనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్దాల రేవంత్ రెడ్డి అని కేటీఆర్ దుయ్యబట్టారు. మైక్రోసాఫ్ట్ డేటా ప్రాజెక్టును అదానీ డేటా సెంటర్ అని రేవంత్ అనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తనకంటే చిన్నవాడిని కాబట్టి తిట్టినా పడతాను, కానీ కేసీఆర్ ను అనటానికి రేవంత్ కు ఎంత ధైర్యం అని మండిపడ్డారు. ఈడీ కేసు కోసం రేవంత్ అతని మంత్రులు లెక్క తాము అదానీ కాళ్లు పట్టుకోలేదని తేల్చి చెప్పారు. అదానీ జాతీయ రహదారులు, రక్షణ శాఖ పనులు చేస్తే తమకేం సంబంధమని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో అదానీని ఎప్పుడు ప్రోత్సహించలేదని కేటీఆర్ వివరించారు. అదే బురద మా మీద ఊస్తా, నువ్వు చేసే లుచ్చా పనులు ప్రపంచం నీలాగా గౌతమ్ అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు. నిన్న సరే నన్నంటే తిట్టినవు, నీకంటే వయసులో చిన్ననే కాబట్టి పడతా అనుకో. కేసీఆర్ గురించి మాట్లాడుతావు, ఎంత ధైర్యం నీకు? నాకు అర్థం కాక అడుగుతా, ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? అవుట్ రైట్గా అదానీ ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. దిస్ ఇస్ కేసీఆర్. రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్. దేశం మొత్తం ఇంకా అదానీ గురించి తెలియకముందే మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక్కడనే కాదు, కేసీఆర్ గారు ఓపెన్గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్గా అడిగిండు, ఎవరి కోసం 10% బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం? ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా అని గర్జించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాళ్ళు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు. బరాబర్ బాజాప్తా అడిగిండు. నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా, నువ్వు చేసే లుచ్చా పనులు ప్రపంచమంతా చేస్తుంది, నీలాగా గౌతమ్ బాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టూ తిరిగి మస్కా కొట్టే టైపు మేం కాదు. మాకు ఆ కర్మ పట్టలేదు. అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న.